తెలివైనవాడు. రచన భైరి సత్యనారాయణ. చందమామ కథ. పోలవరం గ్రామంలో నాగన్న, తాయారమ్మ అనే పేద దంపతులుండేవాళ్ళు. వాళ్లకు పాపయ్య ఒక్కడే కొడుకు. వాడికి 10 ఏళ్లు నిండుతుండగా తల్లిదండ్రులిద్దరూ విషజ్వరం వల్ల వారం రోజుల తేడాతో మరణించారు. దాంతో పాపయ్య అనాథ అయిపోయాడు. అయితే గ్రామస్తులు వాడి మీద దయదలిచి రోజూ ఒక ఇంటి వాళ్ళు వాడికింత అన్నం పెడుతుండేవాళ్ళు. క్రమంగా పాపయ్య పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ గ్రామస్తులు వాడి చేత చిన్న చిన్న పనులు చేయించుకోసాగారు. పాపయ్య ఎవరు చెప్పిన పని కాదనలేక వాళ్ళు చెప్పే పనులు చేసి పెట్టే ఊరుమ్మడి నౌకరుగా మారాడు. దానికి ప్రతిఫలంగా గ్రామస్తులు వాడికి తిండి పెట్టేవాళ్ళు. ఒక్కొక్కసారి 2-3 వచ్చి నా పనికిరా అంటే నా పనికిరా అని పాపయ్యను పిలిచేవారు. పాపయ్య వాళ్లలో ఏ ఒకరింటి పనికో వెళ్ళేవాడు. దాంతో మిగిలిన వాళ్ళు పాపయ్యను నానా తిట్లు తిట్టి ఇక పైన మా ఇంట్లో నీకు అన్నం ఉండదు అని బెదిరించి వెళ్ళేవాళ్ళు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత రామయ్య అనే రైతు ఒక రోజున పాపయ్యను పిలిచి, ఒరే, నువ్వు ఎంతకాలమని గ్రామంలో వాళ్ళందరికీ అడ్డమైన చాకరీ చేసి బతకగలవు? రేపటి నుంచి నువ్వు మా ఇంట్లో ఉండిపోయి మా పనులు చేసి పెడుతూ ఉండు. నీకు రోజు మా ఇంట్లోనే అన్నం పెడతాం. తీరుబాటు సమయంలో మా పిల్లలతో పాటు చదువుకుందువు గాని అన్నాడు. పాపయ్య అందుకు ఒప్పుకొని ఆ మర్నాటి నుంచి రామయ్య ఇంటి పనులు చేయడం ప్రారంభించాడు. ఈ సంగతి తెలిసి గ్రామంలో వాళ్ళు వాడిని తమ పనులకు పిలవడం మానుకున్నారు. అలా ఒక నెల రోజులు గడిచేసరికి పోలయ్య అనే రైతుకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన రహస్యంగా పాపయ్యను పిలిచి, ఒరే పాపయ్య, నువ్వెంత పనిమంతుడివి, ఎంత నమ్మకస్తుడివి. అటువంటి నీకు ఆ రామయ్య నీ కాలే కడుపుకు ఇన్ని గంజినీళ్లు పోసి నీ చేత గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నాడు. ఇది అన్యాయం. నువ్వు పని చేసేందుకు మా ఇంటికి రా. నీ కడుపు నిండా అన్నం పెట్టి రోజూ ₹1 కూడా ఇస్తాను అన్నాడు. ఇందుకు పాపయ్య సరేనని రామయ్య ఇంట పని మాని పోలయ్య ఇంటికి వచ్చి వాళ్ల పనులు చేయసాగాడు. రామయ్య ఉక్రోషం కొద్దీ పోలయ్యను, పాపయ్యను నానా తిట్లు తిట్టాడు. పోలయ్య ఊరి రచ్చబండ దగ్గర చేరిన 10 మందితో రామయ్యని గురించి చెప్పి, రామయ్య అలా నోరు పారేసుకోవడం ఏం బాగాలేదు. ఇందులో నా తప్పే ఉంది. ఆ పాపయ్య గాడి ముఖాన పిడికెడు మెతుకులు పారేసి ఆయన వాడి చేత రాత్రనక పగలనక పెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. నేను వాడికి సుష్టుగా అన్నం పెట్టడమే కాక రోజు ₹1 కూడా ఇస్తున్నాను అన్నాడు. ఇది విని అక్కడ చేరిన వాళ్ళల్లో కొందరు రామయ్య పక్షాన, మరికొందరు పోలయ్య పక్షాన మాట్లాడడం ప్రారంభించారు. క్రమంగా అది కీచులాటగా తయారైంది. అప్పుడు గ్రామ మున్సబు కల్పించుకుని, ఒక అనాథ విధవ కోసం మీలో మీరు కీచులాడుకోవడం ఏమీ బాగాలేదు. ఆ పాపయ్య పుట్టు బానిసేం కాదు కదా. ఏ ఇంటి వాడికి సౌకర్యంగా ఉంటే ఆ ఇంట పనిచేస్తాడు అన్నాడు. అవును, అంతే కదా మరి అన్నాడు గ్రామంలోకెల్లా పెద్ద రైతైన భూషయ్య. ఆ మన్నాడు భూషయ్య తన పాలేరుని పంపి పాపయ్యను తన ఇంటికి పిలిపించి వాడికి అన్నం పెట్టి నెలకు ₹50 ఇచ్చేటట్టు, దాంతోపాటు సంక్రాంతి పండుగకు ఒక జత కొత్త బట్టలు ఇచ్చేటట్టు మాట్లాడి వాణ్ణి తన పనిలో పెట్టుకున్నాడు. ఆ సంగతి తెలిసి పోలయ్య రచ్చబండ దగ్గర ఆ భూషయ్య బాగా ఉన్నవాడినని మిర్చిపడుతున్నాడు. నా ఇంట నౌకరైనటువంటి పాపయ్యకు లేనిపోని ఆశలు పెట్టి తీసుకుపోతాడా? ఇదేం తెలివైన పని కాదు అన్నాడు కోపంగా. అక్కడే ఉండి ఈ మాటలు విన్న రామయ్య, నువ్వు చేసిన పనేమిటి? నా దగ్గర ఉన్న ఆ పాపయ్య గాడికి డబ్బాసి పెట్టి తీసుకుపోయావు కదా, అది తెలివైన పనే అని అడిగాడు. దాంతో పోలయ్య రెచ్చిపోయి రామయ్యను తిట్టడం ప్రారంభించాడు. నలుగురు చేరి వాళ్లను సర్ది ఎవరి ఇళ్లకు వాళ్ళని పంపేశారు. కొన్నాళ్లుగా జరుగుతున్నంత గమనిస్తున్న పాపయ్య ఆ రాత్రి ఒక ఉత్తరం రాసి దాన్ని మున్సబింటి కిటికీలోంచి లోపలికి విసిరి గ్రామం విడిచి ఎటో వెళ్ళిపోయాడు. తెల్లవారాక మున్సబు ఆ ఉత్తరం చదివి నవ్వుకుని సాయంకాలం రచ్చబండ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న వాళ్లతో, పాపయ్య ఉత్తరం ఒకటి రాసి మా ఇంట్లో పడేసి గ్రామం వదిలిపోయాడు. అందులో ఏమున్నదో చదవమంటారా అని అడిగాడు. చదవమన్నట్టు అందరూ తలలు ఊపారు. గ్రామంలోని చిన్న పెద్దలందరికీ నమస్కారాలు. నా తల్లి తండ్రి పోయాక అనాథుడనైన నాకు గ్రామంలోని వారందరూ ఇంత అన్నం పెట్టి ఎంతో ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు కృతజ్ఞుణ్ణి. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే నా వల్ల గ్రామస్తులు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకొని ఒకరినొకరు కత్తులతో పొడుచుకోవడమో లేక నన్ను కత్తులతో పొడిచి చంపుతారేమో అన్న భయం కలుగుతున్నది. అందువల్ల ఎవరికీ చెప్పకుండా చీకటి మాటున గ్రామం విడిచి దూరంగా పోతున్నాను. మున్సబు ఈ విధంగా ఉత్తరం చదివి అందరి ముఖాలకేసి ఒకసారి పరీక్షగా చూసి, పాపయ్య మరి కొంతకాలం గ్రామంలో ఉంటే వాడు ఊహించిన విపత్తు మన గ్రామానికి తప్పేది కాదు. వాడు నిజంగానే మనందరికన్నా తెలివైన వాడు. ఏమంటారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఊరి వాళ్ళందరూ తెల్లబోయారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.